అంతేనా? చెప్పు. మనకి 8 ఉండాలి. 8 ఫైనలీ అభి మజా ఆయేగా నా భిడో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మీ అందరి ముందుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే వచ్చేసాము. ఏంటంటే క్రాఫ్టింగ్ బ్లాగ్. మీ అందరికీ క్రాఫ్టింగ్ కోసం తెలిసే ఉంటుంది. అందరూ ఇంట్లో మంచిగా పేపర్స్ ఇంకా వేరే థింగ్స్తో వాల్కి ఆర్ సంథింగ్ మంచిగా డెకరేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు క్రాఫ్టింగ్. అలాగే మేము కూడా సరదాగా చేద్దామని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాము. క్రాఫ్టింగ్ నేను పేపర్స్తో ఒక వాల్కి మంచిగా ఏమంటారు అది వాల్ డెకర్ ఐటమ్ ఒకటి చేస్తుంది. నేనైతే ఒక పేపర్ బొక్క అయితే చేస్తున్నాను. సో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూనే ఉండి. గాయ్స్, నేను చేసే క్రాఫ్ట్ కోసం ఒక 4 A4 షీట్స్ ఇంకా 1 కలర్ ఎల్లో పేపర్ తీసుకున్నా. సో ఏం చేస్తాము, ఎలా చేస్తాము మాకైతే ఏం తెలీదు. యాక్చువల్లీ కీర్తికి అన్నీ తెలుసు. క్రాఫ్ట్స్ కోసం ఎక్కువ క్రాఫ్ట్ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. మంచి ఎవరికి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఏవైనా కూడా. సో తనకి మొత్తం అన్నీ క్లియర్గా తెలుసు. నాకు మినిమం అసలు ఏం తెలీదు. ఎప్పుడూ నేను ఇంట్లో కూడా ట్రై చేయలేదు. ఇప్పుడు చేద్దాం, ఎలా వస్తుంది ఏంటి అని చూద్దాం. సో నేనైతే పేపర్ని కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోల్డ్ చేయాలి కదా, అంతేనా? చెప్పు. గైస్, మాకు కావాల్సిన థింగ్స్ అని తీసేసుకున్నాము. సో తను నాకు చెప్తుంది ఎలా చేయాలి ఏంటని. సో మనం అలా ఫాలో అయిపోదాం. ఫస్ట్ ఏదో చెప్పింది పేపర్తో అలా చేయాలంట. ఒక A4 షీట్ని హాఫ్కి కట్ చేసి దీన్ని మనం ఇలా రోల్గా చేసుకుందాం. ఇలాంటి రోల్స్ మనకి 8 ఉండాలి. 8 సో తను కట్ చేసి ఇస్తుంది. ఎలా చేయాలి చెప్పు. రోల్స్ చేస్తున్నాను. సో ఎడ్జ్ ఇలా పట్టుకొని మనం ఇలా రోల్ చేయాలి. అంతేనా? సో ఎక్స్చేంజ్ చేసుకుందాం. టైట్గా పట్టుకో. చాలా చిన్నది తీసుకోవాలి గాయస్. చిన్నది అలా రోల్ చేస్తూ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గాయస్, ఆల్రెడీ మేము ఇవి 3 స్టిక్స్ చేస్తాం. ఇలాంటివి 8 చేయాలి. సో నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇది రౌండ్ షేప్లో ఉండాలి, బట్ ఇదేదో షేప్ వచ్చింది. సో ఒక ఫ్లవర్ అయితే చేసి చూద్దాం. ఇది బాగానే వచ్చింది కదా. బాగా వచ్చిందంటే ఓకే, ఇది లేదంటే పేపర్ వేస్ట్. నువ్వు ఇచ్చినట్టే నేను తిప్పానబ్బా. టైట్గా పట్టుకోపాని. ఏదో అనుకుంటే ఏదేదో అవుతుంది. సో తను కట్ చేసి ఇస్తుంది, నేను ఇలా రోల్ చేసి. ఎస్ గైస్, నాకు చేయడం రాదు అస్సలు. చేద్దామని ట్రై చేసినా కూడా అది మొత్తం అట్రా ఫ్లాప్ అవుతుంది. సో ఇంకేం చేస్తాం, మళ్ళంటే వాళ్ళు ముగ్గులు పోతట్టు. ఎలా చెప్పు, ఏం అయ్యి చింపేస్తావేం? అది బాగా రాలే, అందుకే పెట్టా. అది ఎంతసేపు నాకు అర్థమైపోయింది గైస్. పోనీ చెప్పొచ్చు కదా చేస్తా. యా, ఇప్పుడు 5 అయ్యాయి. సో ఫైనలీ లాస్ట్ 1 తను చేస్తుంది, ఇంకొకటి నేను చేస్తున్నాను. మనం యూట్యూబ్లో ఆర్ ఎక్కడైనా వీడియోస్లో చూసేటప్పుడు అంత ఫాస్ట్గా చేసేస్తున్నారు, అంత బాగా వచ్చేస్తున్నాయి అనుకుంటాము. బట్ చేస్తే చాలా కష్టంగానే ఉంది. అంటే పర్ఫెక్ట్గా రావట్లే. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది గాయస్. ఓకేనా? ఫైనలీ అభి మజా ఆయేగా నా భిడో. వచ్చేసింది పావనికి. గాయ్స్, ఫైనలీ 8 వచ్చేసాయి. ఇన్ని నేను చేయకపోయినా నాకు ఆనందంగానే ఉంది. ఎందుకంటే నేను ఒకటి పర్ఫెక్ట్ గా చేశాను కాబట్టి. చాలా బుజ్జిగా ఉంది కదా. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. మనకి కావాల్సిన 8 అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. నేనేం చేస్తున్నానో ఒకసారి క్లారిటీగా. అది నీ దానికా నా దానికా? నా దానికే. ఇద్దరం చేసేస్తే ఫాస్ట్గా. ఇప్పుడు నేను ఇది కట్ చేశాను కదా, దీన్ని ఫ్లవర్ ఎలా చేయాలో చూపించే ముందు పావనికి ఇప్పుడు రోల్ చేసిన రోల్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది చెప్తా. సో వీడియోలో మేము ఇందాక చూసిన వీడియోలో ఈ 2 కూడా ఇలాగా గమ్ పెట్టి అంటించారనమాట. సో అది పావని మీకు ఇప్పుడు చేసేస్తుంది. ఒకటి నేను చేసి చూపిస్తాను. సో పావని కూడా చేస్తుంది. సో నా ప్రాసెస్ ఏంటి అనేది నేను చేసి చూపిస్తాను. గైస్, మేము ఇక్కడ వీడియో చేస్తుంటే పక్కన ఉన్న వాళ్ళందరూ చాలా బాగా ఫుల్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా గైస్. గైస్, ఫైనలీ స్టిక్ అయిపోయింది. నేను చేసిన ఫ్లవర్ చూడండి గైస్, ఎంత బాగా వచ్చిందో. పావని చెప్పినట్టు
బుజ్జి బుజ్జిగా చాలా బాగా వచ్చింది. ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? దోమల చక్కెర గుర్తొస్తుంది కదా గాయస్. ఇవి స్టిక్ అవ్వట్లేదు గాయస్ చిక్కుపడింది. మా ఊర్లో 2 రూపాయలు కావడు గాయస్. మరి మీ ఊర్లో ఎంతో కామెంట్ 3 రూపాయలు మా ఊర్లో. ఇప్పుడు రేట్ పెరిగిపోయిందేమో. అప్పుడులో 2 రూపాయలు దోమల చక్కెర. చూసే వాళ్ళు మాకేంటి దోమల చక్కెర ఏం చేస్తున్నారు మధ్యలో దోమల చక్రాలు ఎందుకు వచ్చి అవేవో ఎందుకు చూడుతున్నారు ఏంటి ఇది అనుకుంటారు. నేను గమ్ ఎటు పెట్టానో తెలీదు, దేనికి అంటిస్తున్నానో తెలీదు. ఇదే అసలు అంటే అంటుకోవట్లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి గైస్. ఇలాంటి క్రాఫ్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాగాలేకపోతే ఫీల్ అవ్వద్దు, బాగుంటే ఇంకా మంచిగా ట్రై చేయండి. బాగాలేకపోతే ఆగిపోకుండా ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేయండి. అన్నీ బాగా రాకపోయినా ఏదో ఒకటి పర్ఫెక్ట్గా వస్తుంది. అవి మంచిగా మీరు మీ ఇంట్లో యూస్ చేసుకోవచ్చు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాం కదా మాతో పాటు ఇంకొక పర్సన్ కూడా వస్తారని. అది నెక్స్ట్ వీడియోలో వస్తారు. కొంచెం షూట్ వల్ల క్యాన్సిల్ అయింది ఆ వ్లాగ్, అందుకే మేము ఈ వ్లాగ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆ పర్సన్ ఎవరు, అసలు ఏం వ్లాగ్ చేస్తామని చెప్పేసి వెయిట్ చేయండి దానికోసం. ఇంకొక ఫ్లేవర్ కూడా రెడీ అయిపోయింది. ఈ స్టిక్స్ ని నేను స్టిక్ చేశాను గైస్ 2 ఇప్పుడు ఏం చేయాలి? దీనికి పావని పెయింటింగ్ అయితే వేస్తుంది. మరి నాకు చాలా ఇష్టం పెయింటింగ్స్ అంటే. సో వీటికి పెయింటింగ్స్ వేసేద్దాం, అప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి ఊడిపోకుండా. సో ఏదో కలర్ తెలీదు, బ్లాక్ అనుకుంటా. బ్లాకే గాయస్. ఇప్పుడు ఆ స్టిక్స్ని స్టిక్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ కలర్స్ని వేసేద్దాం. ఐ థింక్ నాది కొంచెం బేగా అయిపోతుంది అనుకుంటున్నా గైస్. గైస్ ఒకటి వేసాను, ఇంకా లాస్ట్లో ఒక చిన్నది వేయలేదు. ఇక్కడ వైట్ ఉండిపోయింది, అక్కడ వేయడానికి అవ్వట్లేదు. సో అది లాస్ట్లో వేయాలి కొంచెం డ్రై అయ్యాక. సో ఇంకోటి వేద్దాం గైస్. ఫైనల్లీ డన్. నేను ఈ 4 స్టిక్స్కి పెయింట్ అయితే వేసేసాను. కొంచెం డ్రై అయినంత వరకు అలాగా వాటిని డ్రై చేద్దాం, వదిలేద్దాం. ఎల్లో పేపర్తో ఏం చేయాలని చెప్పావు? ఫ్లవర్స్ చెప్పా. ఈ గైస్ చూసారా బుజ్జి బుజ్జి ఫ్లవర్స్ బుజ్జిగా ఉన్నాయి. ఇది బొకే కోసం అనుకుంటా. బొకే ఎస్ బొకే కోసం గైస్. ఇవేవి అయ్యే పనులా కనబడతలేదు. 4 వచ్చేసాయి, ఇంకా 4 కట్ చేయాలి. సో పావని కూడా ఇలాంటి ఫ్లవర్స్ చేస్తుంది. అయితే ఇప్పుడు కష్టం దొరికిపోయాను గైస్. మనకు కావాల్సిన పేపర్స్ అయితే మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్లవర్ వాళ్ళకి చూపిద్దాం ఒకసారి గైస్. ఇప్పుడు మేము కట్ చేసుకున్నాం కదా ఆ పేపర్ని, ఇలాగ 2 ఫోల్డ్ చేసుకోవాలి ఆ పేపర్. నెక్స్ట్ ఇంకా అలానే ఫోల్డ్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేయాలి గైస్. ఇలాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనం ట్రయాంగిల్ షేప్ గైస్. ఇలా ఉన్న పేపర్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇది ఇక్కడ మనం ట్రయాంగిల్ షేప్లో ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి గైస్. ఇలా ఉంది కదా, ఇది మనం ట్రయాంగిల్ షేప్లో ఈ ఎడ్జ్ వరకు మనం ఇలాగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి పేపర్ని. మార్క్ చేసుకున్నాక మనం ఫుల్ కట్ చేయాలి కదా. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో దాని మీద అలా కట్ చేసేయడమే. గైస్ చూసారు కదా ఫ్లవర్స్. ఇలాంటివి మనకి ఎన్ని కావాలి? 6 సరిపోతాయి. 6 ఫ్లవర్స్. మేము ఇంకా 3 చేసాము, ఇంకొక 3 చేయాలి. నేనైతే ఒక బొకే టైప్ చేస్తున్నాను కాబట్టి పేపర్ని ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకున్నా. సో దీనికి గమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని లోపలికి ఒక రఫ్ పేపర్ అయితే పెట్టుకుందాం. ఇంకా పొట్లం చెట్స్ అందులో పెట్టింది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా చెప్తాను guys. సి దేర్ అది మురి మిక్సర్, వైజాగ్ మురి మిక్సర్ అన్నమాట. సో ఇంకొక పేపర్ని కూడా పెట్టేద్దాం. నా 6 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. ఫైనల్గా నా ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఇవి కూడా కొంచెం ఈ స్టిక్స్ని లాస్ట్ ఫినిషింగ్ అయ్యాక కొంచెం సేపు వదిలేద్దాం, అప్పుడు మంచిగా డ్రై అయిపోతుంది. గైస్ ఫైనల్లీ నాకు కావాల్సిన 3 ఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఏవో ఆకులు కట్ చేసింది, దేనికి కట్ చేసిందో తెలియదు. ఆ 2 ఆకులు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. పాని ఒక పాట పాడొచ్చు కదా నా కోసం. ఇందాక పాడమన్నా అస్సలు పాడలే, ఇప్పుడు కూడా ఒక పాట పాడు. పాట పాడు. ఏం సాంగ్ పాడాలి? నా కోసం ఏమైనా ఒక సాంగ్ నేమ్ చెప్తే పాడతా.
ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా బూమ్ బూమ్ సాంగ్. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా. నా మాటున బాధకు మాటల క్యూరువ కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరువ చేరువ చేరువ అవుతున్న స్టారువ నా జత కాగలవా నా మనసును నడిపిన తొలి తొలి వెలుగువ విరిసిన పెదవుల చిరు చిరు చిగురు నగములు నీవే పావనీవా. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? పాటని కూని చేసి కచరా ఇది నేను ఒక స్పెషల్ పర్సన్ కి ఇవ్వబోతున్నా. ఓకే, ఇప్పుడు పావని నా కోసం ఒక కవిత చెప్తుంది, నేను పావని కోసం ఒక కవిత చెప్తాను. కవితలు నేను చెప్పాలి, నాకు అసలు కవిత్వాలే రాదు గైస్. ఫస్ట్ తనకి చెప్పమానండి, నేను అప్పటిలో ఏదో ఒకటి ఆలోచించుకొని ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తాను. కావు కావు అంటుంది కాకి, వావ్ వావ్ అంటుంది మా పావని. చిటికలే ఎలా ఉంది మీరే కామెంట్ చేసి చెప్పండి. వావ్ వావ్ అంటుంది పావని. ఓకే, కావు కావు కాకి కావు కావు అంటది. కాకేమైనా అంబా అంబా అంటదా? కావు కావే అంటది కదా గైస్. ఏంటో ఇటువంటి కవిత్వం ఎవరికి రాదు, నాకు వచ్చిందంటే అది. అయితే నేను ఆలోచించడానికి కొంచెం టైం పడుతుంది. అందరూ చెప్తారు పిచ్చి పిచ్చి కబుర్లు, మా కీర్తి చెప్తుంది మంచి మంచి కబుర్లు. సూపరు, కత్తి తురుము కేకలంతే. సో గైస్ ఫైనల్లీ డన్. మాకైతే ఇవి చాలా టైం, చూడడానికి ఇంత సింపుల్ గా కనిపిస్తుంది కూడా చేయడానికి చాలా టైం పట్టేసింది. చాలా డిఫికల్ట్. అందరూ అనుకుంటారు చేయడానికి చాలా ఈజీగా ఉంది చేసేవచ్చని, బట్ చేస్తే తెలిసింది ఎంత కష్టంగా ఉంటదని. మాకైతే మాక్సిమం ఎంత టైం పట్టింది? 2-3 hours పట్టింది. 3 hours పట్టింది. సో ఫైనల్ గా ఎల్గోక్లా చేసాము. ఇది చాలా క్యూట్ గా ఉంది, వాల్ మీద స్టిక్ చేసుకోవడానికి చాలా బాగుంటది. వైట్ గా ఎక్కడైనా ఉండదు. ఈ కలర్ కాంబినేషన్ ఎల్లో, రెడ్, బ్లాక్ అండ్ క్యూట్ బొకే చూడండి ఎంత బుజ్జిగా ఉందో. ఎవరికైనా చిన్న చిన్న పిల్లలకి మంచిగా గిఫ్ట్ చేయొచ్చు అలాంటివి. మెయిన్ బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇస్తే ఇది చూసి మామూలుగా మురిసిపోరు అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ క్రాఫ్ట్ బ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. మీకు ఈ క్రాఫ్ట్ బాగా మీకు ఈ క్రాఫ్ట్స్ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి గైస్. నచ్చాయా నచ్చలేదా, అసలు మేము ఎలా చేసాము, నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఏవైనా క్రాఫ్ట్స్ ఏవైనా చేయాలనుకుంటే అది కామెంట్ చేయండి. సో ఆ వ్లాగ్స్ మేము తప్పకుండా చేస్తాము. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేయాల్సిన టైం వచ్చేసింది. మీకు ఈ వీడియో బాగా నచ్చింది. సో గైస్ మీకు ఈ వ్లాగ్ బాగా నచ్చింది అని అనుకుంటున్నాము. ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. ఇంక ఈ వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, బాయ్ బాయ్, టాటా.